ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి జైల్లో ఉన్నాడు మనకు తెలుసు. ఇప్పుడు ఆయన ఒక కస్టడీకి అడిగారు. నాంపల్లి క్రిమినల్ కోర్టు కస్టడీకి ఇచ్చింది, 5 రోజుల కస్టడీకి. సో నిన్న మొన్న విచారించారు ఆయన్ని. సో ఈ నేపథ్యంలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అది నిజమో కాదో మనకైతే తెలియదు, కానీ ఆ వార్త అయితే లీక్ అయింది. ఆ వార్త ఏంటంటే ఐబొమ్మ రవి అప్రూవర్గా మారిపోబోతున్నాడు, పోలీసులకి అప్రూవర్గా మారిపోయి మొత్తం సమాచారం ఇస్తున్నాడు. అసలు సైబర్ పోలీసులకి క్లాసులు చెప్తున్నాడు. అంటే పైరసీ ఎలా చేస్తారు ఏంటి, దాని వెనక నెట్వర్క్ ఏంటి, ఎక్కడెక్కడ డొమైన్స్ ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారు, ఒక డొమైన్ని బ్లాక్ చేస్తే 2 డొమైన్ది రెడీగా ఎలా ముందే ఉంచుకుంటారు. అంటే ఒక్కొక్కరు ఏంటంటే 100 డొమైన్లని అలా రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకునేసి ఒకటి ఇదవగానే ఇమీడియట్గా ఇంకొక దాంట్లోకి షిఫ్ట్ అయిపోతారు. సో ఈ డేటా అంతా దాంట్లోకి ఆల్రెడీ ముందే ఉంటుంది. సో అలాగా యూఆర్ఎల్ అంటారు, ఆ యూఆర్ఎల్ వెబ్సైట్ యూఆర్ఎల్ ఒకటి బ్యాన్ చేస్తారు వీళ్ళు. బ్యాన్ చేయగానే రెండో దానికి వచ్చి షిఫ్ట్ అయిపోతారు. మళ్ళీ దాన్ని బ్యాన్ చేయడానికి కొంత ప్రాసెస్, కొంత టైం పడుతుంది. ఈ లోపల ఇంకొకటి వస్తుంది. అలాగా ఎన్ని బ్యాన్ చేసినా వస్తూనే ఉంటాయన్నమాట. ఇది అన్ని పోర్న్ సైట్లకి, ప్రపంచంలో ఉండే అనేక రకాల బుక్ పైరసీ కావచ్చు, సినిమాల పైరసీ కావచ్చు, మ్యూజిక్ పైరసీ కావచ్చు, ఇలా రకరకాల పైరసీ సైట్లు, అట్లాగే పోర్న్ సైట్లు, ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి. దేన్ని ఎవరూ ఆపలేకపోయారు. కొన్ని వందల పోర్న్ సైట్లని మన వాళ్ళు ఆపారు కోర్టుల ఉత్తర్వులతో, కానీ అది ఆగలేదు. సో ఈ నేపథ్యంలో మామూలుగా అయితే రవిని ఎన్కౌంటర్ చేస్తారా అన్న చర్చ కూడా నడిచింది. కానీ పోలీసులు ఆలోచిస్తుండేది ఏమంటే, ఇప్పుడు రవిని ఎన్కౌంటర్ చేయడం వల్ల పెద్ద విప్లవం వచ్చే అవకాశం ఇక్కడ కనబడుతుంది. అంటే జంజీ రెవల్యూషన్లు ఒక నేపాల్లో ఎలా వచ్చిందో, మొన్న మెక్సికోలో ఎలా వచ్చిందో, అంతకుముందు బంగ్లాదేశ్లో ఎలా వచ్చిందో, అలాగే ఇక్కడ తెలంగాణలో వస్తుందేమన్న భయం ఏర్పడింది. ఎందుకంటే ఎక్కడా కూడా పోలీసులకు కానీ సినిమా ఇండస్ట్రీకి కానీ మద్దతుగా ఒక్క ట్వీట్ కూడా, ఒక పోస్ట్ కూడా లేదు. మొత్తం వ్యతిరేకంగా ఉంది. సజ్జనార్కు ఉండే అభిమానులు వాళ్ళందరూ కూడా రివర్స్ అయిపోయారు సజ్జనార్కి. మీరంటే చాలా అభిమానం సార్, మీరంటే మాకు చాలా గౌరవం అంటూనే ఈ విషయంలో సజ్జనార్ని చాలా తీవ్రంగా విమర్శించారు. సజ్జనార్ బెదిరింపులకు కూడా భయపడకుండా కింద ఆ పోస్టులు, సజ్జనారు పెట్టిన పోస్ట్ కింద కూడా సజ్జనార్కి యాంటీగా, అంటే ఎంతమందిని అరెస్ట్ చేస్తే చెయ్యి అన్నట్టుగానే వాళ్ళు గట్టిగా మాట్లాడారు. అది ఇప్పుడు ఎందుకంటే ఏమైందంటే, ఇక్కడ మామూలుగా సైలెంట్గా రవిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఎవడు పట్టించుకోండు, అంతకుముందు కూడా వచ్చింది. కానీ వీళ్ళు పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు పెట్టడం, సినిమా ఇండస్ట్రీ అతిరథ మహారథులంతా రావడం, అదేదో ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ని పట్టుకున్నట్టుగా దాన్ని బిల్డప్ ఇవ్వడం, తర్వాత ఫిల్మ్ ఛాంబర్ దీని మీద సపరేట్ సమావేశం, ఏదో పైరసీ అంటే రవి అన్నట్టు, రవి లేకపోతే రవికి ముందు పైరసీ లేనట్టు, రవి తర్వాత పైరసీ ఉండదన్నట్టుగా, రవితో అంతమైపోయినట్టుగా ఒక బిల్డప్ ఇచ్చారు. ఇది విచిత్రమైన ఇది కూడా. దీంతో వ్యతిరేకత తీవ్రంగా అయింది. దానివల్ల ఇంకొక నష్టం ఇండస్ట్రీకి ఏం జరిగిందంటే, ఇప్పటి వరకు తెలియని వెబ్సైట్లన్నీ కూడా తెలిసిపోయినాయి. పైరసీ వెబ్సైట్లు పేర్లు చాలామందికి చాలా తెలియదు. అవన్నీ కూడా పోస్టులు పెట్టేస్తున్నారు, స్క్రీన్ షాట్లు సర్క్యులేట్ అయిపోతున్నాయి. ఇదిగో ఈ పైరసీ ఉంది, ఇదిగో ఉంది అది. ఈ లోపల తెలుగు అది ఐబొమ్మ 1 అని వచ్చి దాన్ని కొడితే మళ్ళీ అది మూవీ రూల్స్కి వెళ్తుంది. తర్వాత తమిళ ఎంవి, ఇంకేవో రకరకాల పేర్లు, ఆ పేర్లు గుర్తులేదు, కానీ నాకు కూడా ఒక 20-30 సైట్లు తెలుసు. అలాగా పాపులర్ అయిపోయినాయి, ఇంకా ఎక్కువ పాపులర్ అయ్యాయి. పైగా సజ్జనార్ నేను చూసేవాళ్ళని కూడా అరెస్ట్ చేస్తానన్నాడు కదా, దాంతో ఇంకా రెచ్చిపోయారు వీళ్ళు. చూసేవాళ్ళని అరెస్ట్ చేస్తావా, ఎన్ని లక్షల మందిని అరెస్ట్ చేస్తావు అన్న స్థాయిలో మాట్లాడడం పెరిగిపోయింది. సో అది ఒక రకంగా ఇండస్ట్రీ స్వయంకృతాపరాధం. మామూలుగా రవిని మామూలుగా అరెస్ట్ చేస్తుంటే ప్రాబ్లం రాదు. ఇప్పుడు అతన్ని ప్రచారం చేసేసరికి మొత్తం వెబ్సైట్లు అందరికీ తెలిసిపోయినాయి. ఇంకా ఎక్కువ మంది చూస్తారు రేపొద్దున. ఏ సినిమా ఆగలేదు కదా. ఇవాళ ఎగ్జాంపుల్, ఇవాళ 4-5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈవినింగ్ నైట్ లోపల ఇవన్నీ వచ్చేస్తాయి, ఆడికి వచ్చేసి జనాలు చూస్తారు. పైగా అన్ని చిన్న సినిమాలు థియేటర్కి వెళ్ళరు. నిజానికి చిన్న సినిమాలకి ఎక్కువ పెద్ద దెబ్బ ఇవి. పెద్ద సినిమాలు, వారణాసి సినిమాలు పైరసీలు ఎవరు చూడాలనుకోరు, థియేటర్కి వెళ్దాం అనుకుంటారు. బాహుబలిని పైరసీలో ఎవడు చూస్తాడు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే, సినిమా ఇండస్ట్రీనే ఇది చేసింది. కాబట్టి ఇప్పుడు పోలీసుల్లో కూడా ఆలోచన వచ్చింది. సో మనం జాగ్రత్తగా వ్యవహరించాలి, మనకి మిస్ఫైర్ అయింది మన వ్యవహారం అని చెప్పి
ఇప్పుడు ఈ అబ్బాయిని ఉపయోగించుకొని శివాజీ మధ్యలో హీరో పిలిపించాడు కదా, శివాజీ క్యారెక్టర్ ఆర్టిస్టు ఈ మధ్య మళ్ళీ హీరో చేస్తున్నట్టున్నాడు. సో ఆయన చెప్పాడు కదా, ఇతన్ని దేశ భద్రతకు ఉపయోగించుకోవాలి, అది కరెక్ట్గానే చెప్పాడు శివాజీ. ఎందుకంటే